హలో గాయ్స్, ఈరోజు మనం గోల్కొండ చూడడానికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి మనం అందరం గోల్కొండ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు అయితే మనకి ఫస్ట్ టైం కాదేమో, మా ఫ్రెండ్ వచ్చినారు. ఈయన మా ఫ్రెండ్ ఈయన బెంగళూరు నుంచి వచ్చారు. వీళ్ళకి చూపించడానికి వెళ్తున్నాం. ఏదో హైదరాబాద్కి వచ్చా, ఏదో గోల్కొండ చూపిస్తాడంట, చూద్దాం ఎట్లా ఉంటారు. ఈయనకి బాగా తెలుసు గోల్కొండ, అన్ని తిరిగి ఉన్నాడు. అక్కడక్కడ డ్యాన్సులు గిన్సులు అన్ని చాలా ఉన్నాయి. అన్ని మీకు చూపిస్తాం. కొత్త డ్యాన్స్ కూడా వీడియో వస్తుంది, ఈరోజు తీద్దాం. మా ఊరితో మంచి డాన్సర్ అనమాట. ఈ బైక్ లో ఇప్పుడు గోల్కొండకి వెళ్తున్నాం బ్రో. మా వాడు కొత్తగా పాలిష్ చేస్తున్నాడు బైక్. గోల్కొండలో అమ్మాయిని పడేద్దామని బైక్ చూపించి. బాగానే ఉంటుంది కానీ స్పీడ్ ఎక్కువ పోతుంది, అందుకని ఈ బైక్ నేను తీసుకున్నాను. నా బైక్ ఏంటంటే మీరు గెస్ట్ చేయండి. ఇక్కడ లైనప్ చూపిస్తాను. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అనమాట. ఇది BMW, మంది కాదు. ఇది పల్సర్, ఇది డిస్కవరీ, ఇది యాక్టివా. కమెంట్ చేయండి ఈ బైక్స్లో నేను దేంట్లో గోల్కొండకి వెళ్ళాలని. మా వాడైతే RTR తీసుకెళ్తున్నాడు. నేను తీసుకుందాం అనుకుంటున్నా, కానీ మన దగ్గర తాళాలు లేవు. అందుకనే నా బైక్ పల్సర్ తీసుకుంటున్నా. ఆల్వేస్ పల్సర్ ఇస్ ద బెస్ట్. హాయ్ గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం ఇక్కడ లింగంపల్లి దగ్గర ఉన్నాము. సో నేను మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడి నుంచి గోల్కొండకి అయితే వెళ్ళబోతున్నాం. సో నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే RTR బండి పల్సర్ బండి వెళ్ళగలుగుతున్నాం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. గోల్కొండకి వెళ్ళి కలుసుకుందాం. బాయ్. గోల్కొండ ఫోర్ట్ లోపలికి వెళ్ళడానికి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇలాంటి మెయిన్ ఎంట్రన్సెస్ లో మొత్తం 9 ఎంట్రన్స్ అయితే ఉన్నాయి. దాంట్లో కొన్ని గేట్స్ ఉన్నాయి కదా, దీనికి కొన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట. ఆ పేర్లు వచ్చేసి ఫతే దర్వాజా, మోదీ దర్వాజా, కొత్త కోట దర్వాజా, జామలి దర్వాజా, బంజారా దర్వాజా, పటాన్ చెరువు దర్వాజా, మక్కా దర్వాజా, ఓదలి దర్వాజా, బహిమని దర్వాజా అయితే 9 అయితే ఉన్నాయి. దీంట్లో ప్రెసెంట్ అయితే 7 దర్వాజాలు ఓపెన్ లో చేస్తున్నారు అనమాట. అంటే ఇలాంటి గేట్స్ 7 అయితే ఓపెన్ చేసి పెట్టినారన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇవంతా సరౌండింగ్స్ గోల్కొండకి మనకి పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి చూసినారా, ఇవంతా ఎంట్రన్స్ లోపలికి వెళ్ళడానికి. సో ఇది ఎంట్రన్స్ అనమాట. దీని నుంచి టికెట్ కౌంటర్ కి అయితే వెళ్తాము. ఈ టికెట్ కౌంటర్ లో వచ్చేసి మేమైతే 3 మెంబర్స్ ఉన్నాము. సో మాకైతే 60 రూపీస్ పడినాయి. పర్ ఈచ్ వచ్చేసి 20 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఇక్కడ స్కానర్ కూడా ఉంటుంది, ప్లస్ టికెట్ కౌంటర్ దగ్గర మీరు డైరెక్ట్ అమౌంట్ ఇచ్చేసి మీరైతే టికెట్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది స్కాన్ చేసైనా పేటిఎం ద్వారా ఫోన్ పే స్కాన్ చేసుకునేసి మీరు టికెట్ అయితే తీసుకోవచ్చు. టికెట్ తీసుకున్న తర్వాత దాని లెఫ్ట్ నుంచి లోపలికి వెళ్తారు అనమాట. ఇక్కడ నుంచి వెళ్తే మనకి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాల్స్ చూడండి, చాలా అంటే చాలా ఫినిషింగ్ వచ్చింది. అప్పట్లో సిమెంట్ ఏం లేకుండానే ఇంత ఫినిషింగ్ వచ్చిందంటే అర్థం చేసుకోండి అప్పట్లో ఎంత మంచిగా కట్టేవాళ్ళు. సో ఇది అన్నమాట మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్తాం అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్తే అటు సైడ్ ఇటు సైడ్ 2 పక్కల సైనికులు అయితే నిలబడి ఉండేవాళ్ళు. సో ఎవరైనా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని ఇక్కడైతే చెకింగ్ అయితే జరిగేది అనమాట. ఈ ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ కోట దగ్గర ఎవరైతే ఉంటారో, సో అక్కడ మనుషులు ఉన్న రాజులు ఉన్న ఎవరైనా ఉన్నా కానీ ఇక్కడ నుంచి వాల్స్ తో రీసౌండ్ వెళ్ళేసి అక్కడైతే సౌండ్ అయితే వినిపించేది అనమాట. సో ఇక్కడ ఆ సౌండ్ ఎట్లా జనరేట్ అవుతుందంటే, ఇక్కడ డైమండ్ షేప్ చూసినారా, ఆ డైమండ్ షేప్స్ వల్ల ఇక్కడ ఉన్న సౌండ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట వాల్స్ లో నుంచి. ఇది ఎందుకంటే ఇక్కడ పెట్టినారంటే ఎంట్రన్స్ దగ్గరే ఏమైనా యుద్ధం జరిగినా ఎవరైనా మెయిన్ డోర్ చూసినారా, దాన్ని పగలగొట్టుకుని లోపలికి వస్తే అక్కడ సౌండ్ వస్తుంది చూసినారా, ఆ సౌండ్ అనేది కోటలో ఉన్న మనుషులకు గానీ రాజులకు గానీ వినిపిస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారు అనమాట. సో ఇక్కడ కూడా ఇంకో ఫిరంగి అయితే వీళ్ళు అరేంజ్ చేసినారు. సో వాళ్ళని ఆపడానికి ఈ ఫిరంగి అయితే యూజ్ చేస్తారనమాట. సో ఈ ఫిరంగి దగ్గర నుంచి మనకి లెఫ్ట్ కి వెళ్తే ఇక్కడ ఒకటి వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ ఒక 250 kgs ఒక రాయి అయితే ఉంటుంది. ఇట్లా ఎందుకు యూజ్ చేసేవాళ్ళంటే ఎవరైనా ట్రైనింగ్ కంప్లీట్ చేసి సోల్జర్స్ గానీ దీన్ని కానీ లిఫ్ట్ చేస్తే వాళ్ళకి వచ్చేసి యుద్ధానికి అయితే పంపించేవాళ్ళు అనమాట. గోడల మధ్య నడుస్తా ఉంటే ఫీల్ అయితే చాలా బాగుంటుంది. ఇది చూడండి, నేను బ్లాక్ తీసుకుంటే మధ్యలో వచ్చేసి ఇది ఒక సీక్రెట్ టనల్ అనమాట. ఈ టనల్ లో నుంచి మనం కోట దగ్గరికి వెళ్ళొచ్చు, అలా రావచ్చు అనమాట ఇక్కడికి. సో ఎంట్రన్స్ కి ప్లస్ కోటకి వెళ్ళే దారి అనుకుంటున్నా. ఇది అక్కడ సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు నివసించడానికి ఉన్న ప్లేస్ అనుకుంటా. లేదా సీక్రెట్ టనల్ అయి ఉంటుంది ఇది కోట దగ్గరికి పోవడానికి. ఈ కోటలో చాలా హిస్టరీ అండ్ మిస్టరీ అయితే దాగి ఉంది. ఎటు చూసినా డౌట్ఫుల్ గానే ఉంటుంది. ఇక్కడ ఏం పెట్టేవాళ్ళు, ఇట్లా ఇది ఎందుకు కట్టినారు, ఇది దేనికి యూజ్ చేసినవా అనేది ఈ ప్లేస్ విజిట్ చేస్తున్నప్పుడు చాలా అయితే చాలా డౌట్స్ వస్తాయి అనమాట. సో మనం అయితే కొంచెం గైడ్ అయినా తీసుకోవచ్చు. అక్కడ ఉండే వాళ్ళని గైడ్ తీసుకుంటే మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే మీరే కొంచెం అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
మహేంద్ర సినిమాలో పంచధర్మ మహర్షిల పాట ఉంది కదా, సో ఇక్కడే అనమాట మిత్రవిందని ఇక్కడే అక్కడ ఒళ్ళో పూజలు పెట్టుకునేసి సునీల్ ఆ సీన్ ఉంది చూసినారా, అక్కడే అనమాట అది. అక్కడ వాళ్ళ డాడీ వస్తారు అనమాట. వాళ్ళ డాడీ వచ్చేసి భైరవా ఇక్కడ చూస్తున్నారు కదా. ఆల్మోస్ట్ ఈ కోటలోనే మగధీర సినిమా, చాలా సినిమాలు అయితే ఇక్కడే జరిగినాయి అనమాట. ఇదంతా ఒక ఓపెన్ స్పేస్లో ఉంటుంది. సో ఇక్కడే అనమాట లేజర్ షో అన్నీ ఇక్కడే జరుగుతుంది. ఇది ఎదురుగుంది చూసినారా, ఇది మసీద్ లాగా ఉంది, మసీద్ అనమాట ఇది. ఇక్కడ నడుస్తుంటే చాలా మంచి ఫీల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫీల్ అయితే చెప్పలేని అయితే మీరు ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయ్యేసి మీరు కూడా ఈ ఫీల్ని అయితే ఎంజాయ్ చేయండి. వచ్చి డెఫినెట్గా ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక మొబైల్, ఒక కెమెరా అయితే తెచ్చుకోండి. ఫొటోస్ తీసుకోవచ్చు, మంచి మంచి ఫొటోస్, రీల్స్ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి లేజర్ షో అనమాట. నైట్ టైమ్స్లో లేజర్ షో ఈరోజు కూడా వేస్తారా? తిప్పురా తిప్పురా ఏ తిప్పురా, నేనే కనిపిస్తున్నా. ఓకే డన్. మగధీర రంగదేవ్ బిల్ల ఫస్ట్ సీన్ చూడు, పరిగెత్తుకొని వచ్చి బాగా తట్టేస్తాడు. అక్కడ అనమాట జరిగింది. మీరు గోల్కొండ రావాలంటే ఆఫ్టర్నూన్ టైం అయితే ప్లాన్ చేసుకోండి. అరౌండ్ తినేసి ఇంటి దగ్గర 2:30కి అట్లా బయలుదేరండి. ఇక్కడికి వచ్చేసరికి 3:30 అయిపోతుంది. ఆ టైంలో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. స్కై కానీ అక్కడ లొకేషన్ కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాడి ఎంట్రన్స్ దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ కూడా నడిచారు. ఎనర్జీ చూడండి ఎట్ అయిపోయినాడు, ముసలోడు అయిపోయిండు. చూడండి ముసలోడు అనగానే ఎనర్జీ తన్నుకుంటూ వస్తుంది ఇద్దరికి. మా పొట్ట చూడండి ఫ్రెండ్స్, 6 ప్యాక్ అండి ఫ్రెండ్స్. మీరే చెప్పండి. గోల్కొండలో ఇప్పుడు దాకా మీకు తెలియని రహస్యం ఏంటి సార్? మన ఎంట్రన్స్ దగ్గర క్లాప్స్ కొడితే వేరే సౌండ్ వినిపిస్తుంది కదా, సేమ్ అట్లా కాకుండా మనం కొండ ఎంట్రన్స్లోకి వస్తాం, లోపలికి వస్తాం కదా, వచ్చిన తర్వాత వెయిట్ కరెక్ట్ ఇక్కడ సెంటర్లో నిలబడింది. ఇక్కడ నిలబడి క్లాప్స్ మా ఊరికి కొడుతుంది, ఈ సౌండ్ వస్తుంది. మా ఊరికి అండి ఇట్లా నడుచుకుంటే రాజులాగా ఉంది. మీరు కూడా వచ్చేయండి, మీరు కూడా ట్రై చేయండి. మస్ట్ హైదరాబాద్కి వచ్చినప్పుడు కంపల్సరీగా వచ్చేసి గోల్కొండని అయితే విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కానీ ఎలుకల సౌండ్ అయితే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఇక్కడే మమ్మీ సినిమా కూడా ఇక్కడే తీసినట్టున్నారు. ఇంకా లోపలికి వెళ్ళాలంటే భయం వస్తుంది. చూడండి ఇక్కడ మన చుట్టూరా వాల్స్ అయితే ఉన్నాయి, అన్ని కోటలే అనమాట. సో ఇవంతా ఇల్లు అనుకుంటాను. సో మధ్యలో అయితే ఒక ఫౌంటైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే సన్సెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూస్తా ఉంటే సో పైన కోట పైన చూస్తాం కదా, సో ఆకాశం కోట రెండు మిక్స్ అయినట్టు మనకి మనకి హైదరాబాద్లో మంచి షూటింగ్ ప్లేస్ వచ్చేసి గోల్కొండకు వచ్చేయండి. ఒక కెమెరా, ఒక మొబైల్ తీసుకునేసి రిచ్గా కావాల్సిన ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రీల్స్ చేసుకోవడం కూడా చాలా చాలా అయితే బాగుంటుంది. మా ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కష్టాలు ఒక మంచి ఫోటో కోసం. ఎట్లుందా గోల్కొండకు రావాలంటే ఒక 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకో, ఎందుకంటే పైకి ఎక్కేదానికి చాలా దూరం ఉంటుంది. ఫ్రెండ్స్ ఏదో దూరం ఉందని అనుకున్నారు, కొంచెం ఫ్రంట్కి పోతే హైదరాబాద్ సిటీ మొత్తం కవర్ చేస్తాం మనం, హోల్ సిటీ. ఇద్దరు వెయిట్ చేయండి. ఏడరా ఏం కనపడలే, సిటీ అంతా కవర్ చేస్తాం. చూడండి నాకు తెలిసి దీంట్లో మీకు ఏం కనపడదు. ఈసారి మా ఊళ్ళో డ్రోన్ ఎక్కువ చూపిస్తాడు. ఇలా కొండలు గిండలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త అంటే ఉన్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఎప్పుడేమవుతుందో చెప్పలేం. ఇలా చేయొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇది గోల్కొండ అన్నమాట. ఈయన కట్టించింది. గోల్కొండ లేజర్ వ్యూ అనేది జరుగుతుంది 6 o'clock కదా, 6 గంటలకి 6 గంటలకి జరుగుతుంది. మీరు ఎగ్జాక్ట్ టైం అంటే 3 o'clock వస్తే 6 వరకు చూసుకొని మొత్తం ఇక్కడ లేజర్ లైట్ చూసుకొని వెళ్ళిపోవచ్చు.
ఎవరినో వస్తా అంటే ఎంట్రన్స్లోనే పేల్చిపోయాను. రప్ప పేల్చేసేవాడు. వచ్చేటప్పుడు ఒక బాగా తీసుకోండి. ఫైనల్లీ ఫోర్ట్ పైకి అయితే వచ్చేసినాం అనమాట, టాప్కి. సో ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి మహంకాళి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి బోనాలకి అయితే చాలా ఫేమస్. ఇంకా ఈ టెంపుల్ నుంచి లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో అనమాట చిన్న మినార్ టైప్లో మసీద్ టైప్లో ఉంటుంది అనమాట. సో దీని పైకి వెళ్ళి అయితే చూద్దాం. సో స్టెప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నుంచి పైకి వెళ్తే టాప్ ఫ్లోర్కి వచ్చి ఇక్కడే అనమాట పోకిరి సినిమా కూడా ఇక్కడే షూట్ చేసినారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ సన్సెట్ కోసం అందరైతే వస్తారనమాట. ఈ 4 దిక్కున ఎటు చూసినా వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో దీని లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇదంటే ఆర్మీ క్యాంప్ అనమాట. నేను వాడు కలిసినప్పుడు పక్షులంతా మా నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఫైనలీ ఫ్రెండ్స్ మొత్తం 3 అయితే వచ్చేసినాం, కంప్లీట్ అయిపోయింది. ఇంకా తిరిగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. గోల్కొండ నుంచి రిటర్న్ అయిపోతున్నాం.